ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులకి నమస్కారం. ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం ఆరోగ్యమస్తు కార్యక్రమంలో క్యాన్సర్ గురించి మనం తెలుసుకుందాం. అసలు క్యాన్సర్ రావటానికి గల కారణాలు ఏంటి? క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి? అసలు క్యాన్సర్ లక్షణాలు ఏంటి? వాటికి వైద్య చికిత్సలు ఏమున్నాయి? ఆధునికంగా వైద్య చికిత్సలు ఏమేమి వచ్చినాయి? అది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాల గురించి మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం. ఇందుకు సంబంధించి మన తెనాలిలో సీనియర్ వైద్య నిపుణులు, సీనియర్ డాక్టర్స్లో ప్రముఖ వైద్య నిపుణులైనటువంటి డాక్టర్ చందు సాంబశివుడు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారు జనరల్ సర్జన్ మరియు అంకాలజిస్ట్ అన్నమాట. అయితే వారు వైద్యపరంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూనే రాజకీయ పరంగా కూడా ప్రజలకి సేవ చేస్తున్నటువంటి డాక్టర్ గారు. మరి వారి నుంచి ఈ క్యాన్సర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని అడిగి మనం తెలుసుకుందాం. మరి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు మీ తరపున అలాగే ఎస్ఎన్ఎల్ తరపున డాక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం తెలియజేస్తాం. నమస్తే సార్. నమస్కారం అండి. మొట్టమొదటగా మన తెనాలి ప్రాంత ప్రజలందరికీ, మరీ ముఖ్యంగా ఎస్ఎన్ఎల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, ఒక పట్టణంలో అంటే ఈ ప్రాంతంలోనే ఒక సీనియర్ వైద్య నిపుణులుగా మీరు ఉన్నారు. ఆ రోజున మీరు ఈ డాక్టర్ అవటానికి మీరు తీసుకున్న చదువు ఏంటి? అలాగే ఎంతకాలం నుంచి ఈ వైద్య సేవలు అందిస్తున్నారు? అసలు మీరు డాక్టర్ అవ్వటానికి ప్రేరణ ఎవరనేది మా ప్రేక్షకులకు తెలియజేయాల్సింది కోరుచున్నాను. ముఖ్యంగా నేను ఇక్కడ తెనాలి ప్రాంతంలో, మాది కాకర్లమూడి, ఇక్కడ 10 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ తర్వాత ఎలిమెంటరీ స్కూల్ అక్కడ చేసి కుచ్చెలపాడు జిల్లా పరిషత్ హై స్కూల్కి వెళ్ళాం. అసలు చిన్నప్పటి నుంచి ప్రతి క్లాసులో కూడా నాదే ఫస్ట్. ఆల్మోస్ట్ 6 సబ్జెక్టులు ఉంటే ఎట్టి పరిస్థితిలో కూడా 5 సబ్జెక్టులో ఫస్ట్ నాదే. మరీ మ్యాథమెటిక్స్లో నాకు సెకండ్ వాళ్ళకి చాలా దూరం ఉండేది. హై స్కూల్లో స్కూల్ ఫస్టే కాకుండా 1972లో ఎస్ఎస్సి పాస్ అయితే ఆ స్కూల్ పెట్టిన కాడి నుంచి హైయెస్ట్ మార్కులు నాయే. ఆ తర్వాత ఇంటూరు హిందూ కాలేజీలో ఇంటర్మీడియట్ చదివాం. ఇంటర్మీడియట్లో కూడా అప్పుడు హిందూ కాలేజ్ అంటే చాలా గొడవలు కనుక్కునేది కూడా. అప్పుడు జే ఆంధ్ర మూమెంట్ వచ్చింది, ఒక 6 నెలలు అంతా పోయింది. అయినా కానీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతాం. తర్వాత మేము బైపీసీ వెళ్ళంగానే అంటే మాకు కొంచెం ఆ రోజుల్లో మ్యాథ్స్లో ఇంజనీరింగ్కి వెళ్తాం అనుకునే టైంలో ఇంజనీర్లకి కొంచెం రిట్రెంచ్మెంట్లు అలా వచ్చాయి. అప్పుడు మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఇంజనీరింగ్ కంటే డాక్టర్లకి నువ్వు చాలా ఇంటెలిజెంటు, డాక్టర్గా బాగుంటుంది అని జారమన్నారు. అని ఏ సబ్జెక్ట్ అయినా నాకు ఫస్ట్లో వస్తానుండే కాబట్టి బైపీసీ తీసుకున్నాం. ఆ బైపీసీ తీసుకున్న తర్వాత ఫస్ట్ టార్గెట్ ఎంబీబీఎస్, ఆ సెకండ్ ఇక ఏజీబీఎస్సీ మిగతాయన్నీ. అలాగే మేము అప్పటికి ఎంట్రన్స్ ఉండేది మొత్తం. ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంట్రన్స్కి వెళ్ళాం. ఎంట్రన్స్లో ఫస్ట్ టైంలోనే ఆ రోజుల్లో గుంటూరు మెడికల్ కాలేజ్ చాలా ఫేమస్. ఆ గుంటూరు మెడికల్ కాలేజీలోనే ఫస్ట్ టైంలోనే సీట్ వచ్చేసింది. అప్పుడు 17 సంవత్సరాల మినిమం వయసు, ఒక 10 రోజులైన డిఫరెన్సు. ఆ ఫస్ట్ టైమే ఇమీడియట్గా 17 సంవత్సరాల్లోనే ఎంబీబీఎస్ చేరటం జరిగింది. ఆ తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీలో ఎక్కడ ఏ రకమైనటువంటి లోటు లేకుండా గుంటూరు మెడికల్ కాలేజీలో ఒక రకంగా వైద్య వృత్తిలో రాణించాం. చాలా సబ్జెక్టులో నాకు గోల్డ్ మెడల్ వచ్చాయి, మెరిట్ సర్టిఫికేట్లు వచ్చాయి. మేము ఇక్కడ పల్లెటూరు వాతావరణం పెరిగిన ఆ రోజుల్లో ఎంఐఎంలు, జడ్జీల కొడుకులు, ప్రొఫెసర్ల కొడుకులు అందరినీ దాడిపోయి టాప్గా వెళ్ళిపోయాం. అన్నింటిలో మెడల్ వచ్చి, అలాగే యూనివర్సిటీ ఫస్ట్లు వచ్చాయి కొన్నింటిలో. కొంతమంది నన్ను కొన్ని కారణాల వల్ల రాజకీయాలు అక్కడ కూడా వచ్చి కొంత కిందకు నొక్కాలని చూసినా మొత్తం మీద ఇమీడియట్గా అంతా ఎంబీబీఎస్లో బయట ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కానీ అందరు ఇక్కడ మెచ్చుకోవటం. అందుకని ఇమ్మీడియట్గా ఇక్కడ గుంటూరు కాకుండా అక్కడ కొంతమంది సలహా మీదకి దేశంలో అత్యున్నతమైనటువంటి ఎక్కడ బాగుంటుంది చదవాలని చెప్పేసి వాళ్ళు సలహా ఇవ్వటం. అందుకని ఇమ్మీడియట్గా మా సీనియర్స్ కొంతమంది ఉంటే దేశంలో అత్యుత్తమైనటువంటి ఇన్స్టిట్యూట్లు 2, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూఢిల్లీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చండీగఢ్. న్యూఢిల్లీకి అప్పుడు మా వాళ్ళు కొంతమంది ఇక్కడ ఒత్తిడి వల్ల ఆ టైంలో పంచాయతీ ఎలక్షన్స్ ఉంటే ఆపేసి ఊర్లోకి తీసుకెళ్లారు. ఆ టైంలో జూన్ 13, 12వ తారీఖులో ఇది అయిపోగానే 18, 16 ప్రాంతంలో చండీగఢ్ వెళ్ళిపోయాం. ఫస్ట్ టైమే ఇమీడియట్గా ఆల్ ఇండియా లెవెల్లో ఆల్మోస్ట్
5-6 ర్యాంక్ వచ్చేది ఆల్ ఇండియా లెవెల్లో. అప్పుడు సర్జరీ తీసుకోమని మా పెద్దలు కొంచెం సలహా ఇవ్వడంలో సర్జరీకి వెళ్ళాము. ఈవెన్ దో ఐఎమ్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మెడిసిన్. అండ్ మెడిసిన్లో చాలా అప్పుడు మెడిసిన్ గోల్డ్ మెడల్లో మాకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కొంత మా ప్రొఫెసర్ ఒకళ్ళు కామెంట్ చేశారు, ఈ సబ్జెక్ట్ నీకు ఎంబీబీఎస్ కాదు ఎండీ ఎండీ ఇవ్వాల్సిన అడివి అని చెప్పారు. ఇది ఎంబీబీఎస్లోనే. అందుకని ఇప్పుడు కూడా నాకు చాలా మెడికల్ ప్రాక్టీస్ ఉంది. నా మెడికల్ ప్రాక్టీస్లో చాలామంది మెడికల్ కూడా చాలా తగ్గి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. రైట్ సార్, చాలా సంతోషం. మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం సార్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే క్యాన్సర్ గురించి మనం ఈ ఆరోగ్యమస్తు కార్యక్రమంలో మనం ఎక్స్పోజ్ చేస్తున్నాం, అవగాహన కల్పించేందుకు మా ప్రేక్షకులకి. అయితే ఇప్పుడు జనరల్గా ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్కి మీకు క్యాన్సర్ ఉంది అని అనగానే అతను భయపడే పరిస్థితులు ఉంటాయి, ఆందోళన పడే పరిస్థితులు ఉంటాయి. అంతేకాదు క్యాన్సర్ వచ్చిన వ్యక్తి కుటుంబం కూడా తలడిల్లిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఇప్పుడు ఇంకా ఎక్స్టెన్షన్ అవుతున్నటువంటి క్యాన్సర్ నేపథ్యంలో అసలు క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏంటి సార్? దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటే ముందుగా వెనకటి రోజుల్లో క్యాన్సర్ వచ్చిందంటే ఆల్మోస్ట్ చనిపోవటం అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉండేది. అది ఒక 40-50 సంవత్సరాల క్రితం. ఆల్మోస్ట్ మేము కూడా ఎంబీబీఎస్లో చేరి కుడియడంగా 50 సంవత్సరాల దాకా అవుతుంది. ఒక 2 నెలల్లో 75 ఫిబ్రవరి మార్చి జస్ట్ 1 నెల. ఆ రోజుల్లో కూడా చాలా క్యాన్సర్ అంటే చనిపోవటం అనే లెక్కలో ఉండేది. కానీ ఈనాడు క్యాన్సర్కి చాలా రకాలైనటువంటి వైద్యం వచ్చింది, చాలా పెరిగింది, చాలా డెవలప్మెంట్ వచ్చింది, చాలా ఎక్విప్మెంట్లు వచ్చినాయి డయాగ్నోస్లో తొందరగా చేయడానికి. తొందరగా కనుక్కోగానే ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. అందుకని ముందుగా మీరు అడిగారు, ఒక సలహా చెప్తున్నాను. క్యాన్సర్ వచ్చిందనగానే ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా వెనకటి రోజుల్లో క్యాన్సర్లో కత్తి పెట్టారంటే పెరిగిపోతుంది అంతేననే భయం ఉండేది. దాన్ని ముఖ్యంగా మీరందరూ మనసులో నుంచి తీసేస్తే ప్రజలందరూ క్యాన్సర్కి ఇమీడియట్గా సర్జరీయే బెస్టు, దాన్నే సర్జికల్ ఆంకాలజీ అంటారు. అలా కనుక ఇంకా మిగతా ఉండి సర్జరీ ఉంది, మెడికల్గా కీమోథెరపీ ఉంది, ఆ తర్వాత రేడియేషన్లో ఉండి రేడియేషన్లో కూడా విపరీతమైన అడ్వాన్స్మెంట్ వచ్చినాయి, చాలా మంచి మంచి ఎక్విప్మెంట్లు వచ్చినాయి. ముందు భయపడవద్దు, ఆందోళన పడవద్దు అని చెప్పేసి ముందు ఒక మాట చెప్తున్నాను. రెండోది, క్యాన్సర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఎన్ని రకాలని కొన్ని క్వశ్చన్ అయ్యారు. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది నేను క్లుప్తంగా ఏదో మీకు ఒక 5-10 నిమిషాల్లో చెప్పడం, కొన్ని గంటలు అసలు క్యాన్సర్ మీదే కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఎంసీఏ సర్జరీ ఉంది, డిఎంఓ కీమోథెరపీ ఉంది, మెడికల్గా ఆంకాలజీ ఉంది, అలా ఎండి రేడియేషన్ ఆంకాలజీలు ఉన్నాయి. ఇవన్నీ అసలు అంతంత కొన్ని సంవత్సరాల తరబడి చదివేటువంటి దాన్ని మీకు కొంచెంలో చెప్పటం అంత తేలికైన పని కాదు. అయినా కొంచెం మీకు అటెంప్ట్ చేసి చెబుతాను. ముఖ్యంగా క్యాన్సర్లో ఏంటంటే బాడీ కణజాలాన్ని బట్టి వచ్చేదాన్ని బట్టి రకం ఉంటుంది. అలాగే ఎంబ్రియోలో అంటే ఎంబ్రియో అంటే తల్లిగడుపులో ఉన్నప్పుడు ఎండోడెర్మ్ అని, మీసోడెర్మ్ అని, ఎక్టోడెర్మ్ అని ఉంటాయి. దాన్ని బట్టి కూడా వాటిని డెవలప్మెంట్ వచ్చేదాన్ని బట్టి కూడా ఉంటాయి. అలాగే లోపల నుంచి ఎండోడెర్మ్ నుంచి వచ్చేది, ఎపిథీలియం నుంచి వచ్చేది కార్సినోమా అని, అది బయట అయితే లోపల అయితేనేమో ఎండోడెర్మ్ నుంచి వచ్చేదేమో ఎడినో కార్సినోమా అని, ఆ టిష్యూని బట్టి బయట దాని అయితే స్క్వామస్ సెల్ కార్సినోమా అని, అన్నిటికంటే కనెక్టివ్ టిష్యూని వచ్చేది సార్కోమా అని, అలాగే పుట్టుమచ్చల నుంచి వచ్చేది మెలనోమా అని, అసలు రకరకాల కొన్ని వందల రకాలు ఉన్నాయి. అయిపోతే వాటిలో అన్నిటికంటే ముఖ్యంగా మీకు కొంచెం తెలవాల్సింది 2 మాటలు ఉన్నాయి. బెనైన్, మ్యాలిగ్నెంట్ అంటాం. బెనైన్ అంటే ఏంటంటే అది పెరిగినా కానీ హాని చేయదు, కొంచెం నిదానంగా పెరుగుతుంటుంది. అది అంత హాని చేయదు, ఎంత గడ్డ ఉండా పెద్ద లెక్కలోది కాదు. అది నిదానంగా పెరుగుతుంది. అందుకే శరీరం మీద న్యూరోఫైబ్రోమైటిస్ అని, లైపోమా అని, కొవ్వుగడ్డలు చాలా ఉంటాయి. దానికి అసలు పట్టించుకోవాల్సిన పని లేదు. ఊరినే కొంది ఎక్కువగా అయితే కాస్మెటిక్ పర్పసెస్కి ఆపరేషన్ చేస్తాం, తీసేస్తాం, సరిపోతుంది. అలా కాకుండా మ్యాలిగ్నెంట్ అంటాం. దాన్నే క్యాన్సర్ అంటే మ్యాలిగ్నెంటే మెయిన్ లెక్క చూసుకోవాల్సింది. ఈ మ్యాలిగ్నెంట్ విపరీతంగా పెరిగిపోవటం, పక్క కణజాలాన్ని అంతా ఇచ్చేసేయటం, ఈ రక్తం కారటం, అవి మిగతా వాళ్ళని అంత శరీరం మొత్తం పాగిపోవటం, అన్నిటికి వచ్చేసి అక్కడ లంగ్స్లోకి వెళ్తుంది, లివర్లోకి వెళ్తుంది, శరీరంలోకి, బ్రెయిన్లోకి వెళ్తుంది, అవి మనిషిని చంపేస్తుంది. ఇది మ్యాలిగ్నెంట్ అనే దాన్ని ఎక్కువ పట్టించుకోవాలా, తొందరగా వైద్యం చేయించుకోవాలా. ఆ బెనైనా మ్యాలిగ్నెంట్ అనేది మీకు అందరికీ మామూలుగా ఎంత నెట్లో చూసినా తెలవదు. నెట్లో కొంతవరకు థియరీ చెబుతారు కానీ ప్రాక్టికల్గా అయ్యేది కాదు.
వెంటనే డాక్టర్గా అనుభవం ఉన్న డాక్టర్ల దగ్గర చూపించుకుంటే దీనివల్ల ప్రమాదం ఉంది, దీనివల్ల ప్రమాదం లేదు అని చెప్పటం, దేనికి ఆపరేషన్ చేయాలి, దేనికి మందులు పెట్టాలి అనేది కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. దీన్ని పాటిస్తే ఎక్కువగా ఎవరైనా కానీ ప్రజలు ఉపయోగం పొందుతారు. మూడో రకం ఉంది, పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ అంటాం. కొన్నిసార్లు చిన్న బెనైన్గా ఏం ఇబ్బంది లేకుండా ఉండి క్రమేపీ కొంతకాలానికి మారుతూ ఉంటే మ్యాలిగ్నెంట్ దశలోకి, దాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా వైద్యం చేయించుకోవాలా. అందుకని ఏది ఏమిటి, ఎక్కడ కణాల నుంచి వచ్చింది, ఏ వెరైటీ అనేది అనుభవం ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గర చూపించుకోవటం, అప్పుడు దాన్ని మేము నిర్ధారిస్తానికి కూడా ముందు పరీక్ష చేస్తాం. తర్వాత నీడిల్ FNAC అంటాం, చిన్న నీడిల్ పెట్టి పరీక్ష చేస్తాం. తర్వాత బయాప్సీ తీస్తాం. తర్వాత దానికి అల్ట్రాసౌండు, CT స్కాను, MRI, PET స్కాను, ఇలా రకరకాల స్కాన్ల అవసరాలను బట్టి ఫస్ట్ నా ప్రొసీజర్ ఏంటంటే, ఇక్కడ ప్రాంత ప్రజలు తక్కువ అంటే డబ్బులు తక్కువగా ఉండేవాళ్ళు కాబట్టి ముందు తక్కువ పరీక్షతో వెళ్తాం. తక్కువ పరీక్షలో పాజిటివ్ వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే నెక్స్ట్ పరీక్ష ఇప్పుడు PET స్కాన్ కొంతకుముందు 25,000 ఉంది, ఇప్పుడు దగ్గర 12-15 వేలతో చేస్తున్నారు. అంటే కొంచెం CT స్కాన్ కూడా మేము అందుకనే ఇంతకుముందు ఎక్కువ ఖర్చు ఉండేది. ఇక్కడ తెనాల్లో కూడా 20 ఏళ్ళ నాడు పెట్టాం. అలాగే ఒకటి కాదు, ఇప్పుడు 2, 3, 4 CT స్కాన్లు వచ్చాయి. అలాగే MRIలు వచ్చాయి. ఎక్కడ ఏ పరీక్ష చేయాలి, ఒకటి ఆ పరీక్షలో ఎంత బాగా వస్తుంది, దేనికి ఏ పరీక్ష అవసరం, రెండోది దాని ఖర్చు, అన్నీ కలిపి పేషెంట్కి ఏ రకంగా అన్ని రకాలుగా బెనిఫిట్ వచ్చేటట్టుగా మేము అడ్వైస్ చేపిస్తాం. తర్వాత నిర్ధారణ అనేది ఫైనల్గా పెథాలజిస్టే. అది FNAC అవనండి, బయాప్సీ అవనండి, అది ఎక్సిజన్ బయాప్సీ అవనండి, లేకపోతే ఇన్సిజన్ బయాప్సీ అవనండి, కోన్ బయాప్సీ ఏదైనా కానీ ఆ బయాప్సీ రకంగా నిర్ధారణ అయిన తర్వాత అందులో కూడా చాలా రకాలు ఉంటాయి. అందులో కూడా మైల్డ్ అని, మోడరేట్ అని, క్యాన్సర్లో కూడా మైల్డ్ అని, మోడరేట్ అని, అడ్వాన్స్డ్ అని, అలాగే మెటాస్టేజ్ ఉండయని, మెటాస్టేజ్ లేవని, ఇన్ఫిల్ట్రేటింగ్, రకరకాలు చాలా ఉంది. అందుకని చెప్పాను కదా, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజు చాలు, కొన్ని 3 సంవత్సరాల కోర్సులు ఇవన్నీ. అందుకని వాటిని బట్టి ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ దేనికి చేయాలి అనేటువంటి సలహాలని తూచా తప్పకుండా పాటిస్తే ఇవాళ చాలామంది నయమైపోతుంది. ఒక రకంగా చెప్పాలి, నేను ఇంతకుముందు చెప్పాను కదా, మేము MBBSలో చేరినప్పుడు కూడా 74-75 ప్రాంతంలో కూడా చాలా కష్టం క్యాన్సర్ అంటే బతకడం అనుకునే స్టేజ్ నుంచి ఇవాళ కొంచెం అడ్వాన్స్డ్ క్యాన్సర్లు కూడా చాలా తేలిక తగ్గిపోతుంది. ఇప్పుడు నేను చేసి ఎప్పుడు 40 ఏళ్ళ నుంచి ఆపరేషన్ చేస్తాను. ఆల్మోస్ట్ నేను 80లో MBBS అయిపోయింది, 81లో ఆక్సిజన్ అయిపోయింది, 84లో MS వచ్చేస్తున్నారు. అది కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో. MS చేసేటప్పుడు చేసేవాళ్ళ ఆపరేషన్లో ఆ నేషనల్ ఇన్స్టిట్యూట్ అవ్వడం వల్ల అక్కడ ఈ క్యాన్సర్ ఆపరేషన్లో కూడా పెద్ద అప్పుడు 84 నుంచి 86 దాకా అక్కడ నేను 2 సంవత్సరాలు రిజిస్టర్ సర్జరీ ఎక్స్పర్ట్ లాగా ఉండడానికి, అలాగే PG టీచర్ లాగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ లాగా ఉంటాను. అప్పుడు చేసినప్పుడు ఇక్కడికి వచ్చి కూడా 86లో తెనాలు వచ్చి కూడా నేను చేసిన వాళ్ళు కూడా కార్సినోమా బ్రెస్ట్లు కానీ ఇంకోటి కానీ 20 ఏళ్ళు 25 ఏళ్ళు బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మా కాంపౌండ్ కూడా చెప్తారు అందరు ఎవరెవరు చేసేవాళ్ళు. అది రేపల్లలో అవ్వచ్చు, తెనాలలో అవ్వచ్చు, గుంటూరులో అవ్వచ్చు, మిగతా వాళ్ళంతా అవ్వచ్చు. అలాగే గుంటూరు క్యాన్సర్ హాస్పిటల్ కూడా మేము 98లో బొమ్మిడాల క్యాన్సర్ హాస్పిటల్ అని పెట్టాం. గుంటూరులో డాక్టర్లు, నేను తెనాల నుంచి నేను కూడా ఫౌండర్ డైరెక్టర్ని. అందులో కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్గా చేసాం చాలా కాలం. ఈ మధ్యలో దాన్ని లీజుకి ఇచ్చాం, కానీ అక్కడ కూడా వెళ్ళి సర్జరీలు చేస్తూ ఉండేవాళ్ళు. ఎక్కడ కర్నూలు జిల్లా నుంచి కృష్ణా జిల్లా అన్ని జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, క్యాన్సర్ హాస్పిటల్ వచ్చిన వాళ్ళు చాలామందికి ఆపరేషన్ చేసాం. చాలామంది మేము చేసిన వాళ్ళు చాలామంది, మరీ ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు 10, 15, 20, 25 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మంచి చాలా ఎక్కువ మంది ఉంటాయి, కానీ కొన్ని 100 సర్జరీలు, కొన్ని 1000 సర్జరీలు దాకా చేసాం. అందుకని క్యాన్సర్ దానికి భయపడాల్సిన పని లేదు. రైట్ సార్. ఇప్పుడు ఒక డాక్టర్గా మీరు ఎగ్జామ్ చేస్తారు, దాని గురించి ఎక్కడ ఏంటి ఏ క్యాన్సర్ ఉందనేది మీరు గుర్తించారు రైటే. ఒక జనరల్గా మనిషికి నాకు ఈ క్యాన్సర్ వ్యాధి ఉందా లేదనేది తెలుసుకోవాలంటే లక్షణాలు ఏంటి? క్యాన్సర్ లక్షణాలకు వచ్చేసరికి మెయిన్ కామన్గా కొన్ని ఉంటాయి. ఆ వచ్చిన జబ్బును బట్టి స్పెసిఫిక్ లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ వయసులో అయినా క్యాన్సర్ రావచ్చు, కానీ ఎక్కువ భాగం వయసు 4-10 అంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత కొంచెం క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. కొన్ని చిన్న పిల్లల్లో చైల్డ్హుడ్ క్యాన్సర్లు వచ్చిన ట్యూమర్లో ఎక్కువ భాగం
అందుకని దాని తేడాలు వచ్చిన ముఖ్యంగా వయసు పెరిగిన వాళ్ళు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 40-50 దాటిన వాళ్ళు. అందులో ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఆకలి తక్కువ అవటం, రెండవది బరువు తగ్గిపోవటం, మూడవది ఎక్కువ దగ్గు విపరీతంగా వచ్చి కంట్రోల్ కాకపోవటం. ముఖ్యంగా లేడీస్ మహిళలు అయితే మెన్స్ట్రేషన్ పీరియడ్స్లో విపరీతంగా బ్లడ్ రావటం, అలాగే నెలకు కాకుండా మధ్య మధ్యలో కూడా రావటం ఉంటాం, ఎంత కంట్రోల్ చేసుకోలేకపోతుంటాం. అలాగే వాంతులు ఎక్కువ అవుతూ ఉంటాం. అలాగే అన్నం తింటుంటే పట్టుకుపోవటం, ఎలా ముద్ద మింగు పడకపోవటం ఉంటాం. వాంతుల్లో కూడా రక్తం రావటం ఇలాంటి, అలాగే మనకు పుట్టుమచ్చలు ఉంటాయి చర్మం మీద, ఆ పుట్టుమచ్చలు పెద్దగా అవ్వటం, అవి పెరుగుతూ ఉంటాం. తర్వాత ఇంతకుముందు ఏదో చిన్న పొక్కులాగా వచ్చింది, గడ్డలాగా ఉందని ఆ గడ్డ పెరుగుతూ ఉంటాం. వీటన్నిటి లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో ఇమీడియట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మిగతా అన్ని చూసేసి సరి చేస్తుంటాం. రైట్ సార్. ఇప్పుడు ఈ క్యాన్సర్ యొక్క లక్షణాలు ఇవి అని చెప్పారు సార్, చాలా సంతోషం. అంటే ఇవి ఎలా వృద్ధి చెందుతాయి? ఇప్పుడు ఇది క్యాన్సర్ వృద్ధి చెందటం అనేది అది అంత తేలిగ్గా అర్థం కాదు మీకు. ఎవరి మానవ శరీరమే కాదు, ఏ యొక్క జీవరాశి శరీరంలో కూడా, అది జీవరాశులు కూడా కొంచెం మీకు లెక్క చెప్పాలంటే అటు చెట్లు కానీ, ఇటు మనుషులు, జంతువులు కానీ, జంతువులు ముఖ్యంగా మానవులు కానీ, ఎవరికైనా శరీరంలో కొన్ని చిన్నప్పటి నుంచి కొన్ని కణాల కోసం అవయవాలు ఏర్పడతాయి. ఆ అవయవాల్లో కొన్ని కణాలు క్షీణించి పోతూ ఉంటే కొన్ని ఉత్పత్తి ఉంది. మరీ ముఖ్యంగా ఎక్టోడెర్మ్, ఎండోడెర్మ్లో ఈ కణాలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. ఎంతవరకు రావాలి, ఎంతవరకు ఉండాలి అని కంట్రోల్ చేస్తూ ఉంటుంది ఎన్ని ఎంజైమ్స్ న్యూక్లియస్లో, సెల్ న్యూక్లియస్లో. ఎప్పుడైతే ఆ కంట్రోల్ తప్పిపోద్దో, కొన్ని జెనెటిక్ కారణాల వల్ల కానీ, కొన్ని ఎక్వైర్డ్ రీజన్స్, ఎక్వైర్డ్ అంటే కొత్తగా వచ్చిన కారణాలు కానీ, ఆ ఎంజైమ్స్ ఇనిబిషన్ పోతుందో, ఆ కణం దాన్ని ఇనిబిషన్ లేకుండా, అంటే అడ్డంకు లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. కొన్ని ఇప్పుడైనా ఒక కణం 2 నుంచి 4 అలా కణాలు పెరిగిపోతున్నప్పుడు అడ్డంకులు లేకపోతే, అవ్వంగానే ఇది బ్యాలెన్స్ అవ్వంగానే ఆపేది లేకపోతే, అవి పెరిగిపోతూ ఉండగానే అది ఎట్లా ఉండాల్సిందల్లా ఇంత పెరిగిపోద్ది. అది అసలు బేసిక్ కాన్సెప్ట్. ఆ పెరిగిపోయేటప్పుడు మనం పట్టుకోవాలి. రైట్ సార్. ఇప్పుడు ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే దానిలో జన్యుపరమైనటువంటి అంశాలు కూడా ప్రాధాన్యత తీసుకుంటాయా? అదే ఇందాక చెప్పాను నేను, జెనెటిక్గా కొన్ని ఉండేయని. ఆ జెనెటిక్ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి జీను. తర్వాత వచ్చేటప్పుడు తల్లిదండ్రుల నుంచి లేకపోయినా కొన్ని మ్యూటేషన్స్ అంటాం. కొన్ని కారణాల వల్ల ఎక్స్రేసు, రేడియేషన్, సిటీ స్కాను, అలా వీటిలో ఎంఆర్ఐ కాదు, సిటీ స్కాన్ మరీ ఎక్కువ. ఈ స్కాన్లు కానీ, తర్వాత కొన్ని అల్ట్రావైలెట్ రేస్ పట్టడం కానీ, శరీరాల్లో కొన్నిసార్లు అనుకూల పరిస్థితుల వల్ల కొన్ని మ్యూటేషన్ జరుగుతాయి. ఆ జీన్స్లో మ్యూటేషన్ జరగగానే ఆ ఇనిబిషన్ పోతుంది. ఇందాక చెప్పిన ఎంజైమ్ ఇనిబిషన్ పోతుంది. ఆ రకంగా అది కొన్ని ముఖ్యంగా ఏంటంటే కార్సినోమా బ్రెస్ట్. ఈ కార్సినోమా బ్రెస్ట్లో BRCA1, BRCA2 అని చెప్పేసి కొన్ని జీన్స్ ఉంటే దాని నుంచి కూడా ఎక్కువగా పోతూ ఉంటే తల్లిదండ్రులకు వచ్చిన దాని మీద కూడా పెద్దప్పుడు ఇవ్వండి. ఆ జీన్స్ ఉంటే, తల్లిదండ్రులు క్యాన్సర్ హిస్టరీ ఉంటే, కొంతమందికి ప్రొఫైలాక్టివ్ కూడా కొంతమంది మాస్టెక్టివ్ అంటున్నారు, విచ్ ఐ డోంట్ లైక్. బట్ ఎప్పుడు అలాంటి వాళ్ళు హిస్టరీ ఉండాళ్ళు ఎప్పుడు పరీక్ష చేసుకుంటూ ఉంటాం హస్తం పెట్టి. ఏదైనా చిన్న గడ్డ ఉండా కానీ డాక్టర్ దగ్గర రావటం, ఇమీడియట్గా ఆపరేషన్ చేసుకోవటం బెస్ట్ సొల్యూషన్. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే, కొంతమందికి పాలిప్స్ అని ఉంటాయి. కొంతమంది జెనెటిక్గా పెద్ద పేగు క్యాన్సర్ కూడా కొంచెం మన ప్రాంతంలో కూడా ఉంది, కానీ కొంచెం ఫారిన్ కంట్రీస్లో కొంచెం ఎక్కువ. అది పెద్ద పేగు క్యాన్సర్ కూడా పాలిపోసిస్ అంటాం. హెరిడిటరీ పాలిపోసిస్ అని మళ్ళీ అవి కనుక ఉండేటైతే అవి ట్రాన్స్ఫార్మ్ అవ్వబోయే ముందు కొలనోస్కోప్ మధ్యలో చేపించుకుంటా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోయేటప్పుడు కూడా దానికి ఆపరేషన్ చేసి తీసేస్తాం. ఒకటి చెప్తున్నాను, బెస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ సర్జరీ. ఒకసారి పెరిగిన తర్వాత మొత్తం తీసేయటం అంత తేలిక కాదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతాను మీకు. మన నీళ్లు గనక అసలు ఒక గ్లాసులో నీళ్ళు కింద పోకుండా ఉండటం చూసుకోవటమే నెంబర్ 1. మొత్తం గ్లాసు నీళ్ళని తీసుకెళ్ళి బయట పారిపోదు. ఆ ఒరిగిపోయిన తర్వాత నువ్వు ఎంత తుడిచినా కానీ శుభ్రం అవ్వదు. అదే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఆ ప్రకారంగా సర్జరీ అనేది ముఖ్యంగా కత్తి పెడితే పెరుగుతుంది అనేది తీసి మనసులో నుంచి పూర్తిగా తొలగించి ఆ యొక్క అవగాహనని ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకుంటే, ఆపరేషన్ కూడా చక్కగా దాన్ని క్లియరెన్స్ మార్జిన్స్ అంటాం, మార్జిన్ క్లియరెన్స్ అని
మొత్తం కనుక శుభ్రంగా తీసేస్తే నేను చెప్పాను ఇందాక చాలామంది కొన్ని సంవత్సరాలు బతుకుతూ ఉన్నారు. రైట్ సార్, ఇప్పుడు చాలా సంతోషం, చక్కగా చెప్పారు. ఇప్పుడు ఒక క్యాన్సర్ పేషెంట్కి చికిత్స చేసిన తర్వాత తిరిగి ఏమైనా దుష్ప్రభావాలు ఏమన్నా ఏర్పడే అవకాశం ఉంటుందా? జనరల్గా క్యాన్సర్ ట్రీట్మెంట్ తర్వాత దుష్ప్రభావాలు అనేది అది ఎక్కడ ఉంది, క్యాన్సరు ఎంత పెద్దగా ఉంది, అది ఎటుకొచ్చింది, ఒక్కోసారి క్యాన్సర్ని ఎంత అనుకున్నా కానీ సర్జికల్ ఆస్పెక్ట్లో అయితే మొత్తం తీసేయగలుగుతాము, తీసేయలేము కూడా. కొన్నిసార్లు ఇనాపరబుల్ అంటాం, అంటే అది పక్కమ్మట కనుక వైటల్ స్ట్రక్చర్స్, ఏది వైటల్ స్ట్రక్చర్ ఇప్పుడు ఉంది, పొట్ట లోపల ఉంది, అబ్డామినల్ అయోటా ఉంటాయి, లివర్ దగ్గరలో ఆ వెసల్స్ ఉంటాయి, అది తీసేస్తుంటే రక్తం విపరీతంగా పోతుంది, టేబుల్ మీద చచ్చిపోతారు. అలాంటప్పుడు దూరం వెళ్ళకుండా ఉంటాం. అలాంటి దానికి తగ్గట్టుగా చేయాలి. రెండోది, ఏదైనా ఒక అవయవంలో అవయవం మొత్తం తీసేస్తే ఆ అవయవం తీసేయటం వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు కొంచెం ఉంటాయి. అలాగే పెద్ద పేగు, మన మామూలుగా విరోచనం కింద నుంచి కూర్చుంటాం యానల్ కెనాల్ నుంచి, అలాగే పెద్ద పేగుకి వచ్చినప్పుడు విరోచనం పైన పెడతాం. ఇక్కడ కూడా మేము చాలామంది పెట్టాను. ఆ పైన పెట్టేటప్పుడు ఇదంతా చూసుకోవటం, శుభ్రంగా తుడుచుకోవటం చేయటం జరుగుతూ ఉంటుంది. అలాంటివి ఉంటాయి. తర్వాత కాంప్లికేషన్, అలాగే రేడియేషన్ ఇచ్చేటప్పుడు కానీ కీమోథెరపీ ఇచ్చినప్పుడు ఆ కణాలు వెళ్ళి దాని మీద పనిచేయటమే కాకుండా శరీరం మొత్తం మీద కూడా పనిచేస్తాయి. ఇప్పుడు రక్తంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది పేగుల్లోకి వెళ్ళిపోయి విరోచనాలు ఎక్కువ అవుతాయి, వాంతులు ఎక్కువ అవుతాయి కీమోథెరపీలు. అందుకని వాంతులు అవ్వకుండా కూడా ఇంజక్షన్లు ముందు చేసి ఆ ఇంజక్షన్లు చేస్తాం. వాంతులు అవుతాయి, విరోచనాలు అవుతాయి. కొన్నిసార్లు తల వెంట్రుకలన్నీ ఇమీడియట్గా రిజనరేషన్ అవ్వకుండా అంతా బోడిగుండులాగా అయిపోతాయి, గ్రాడ్యువల్గా తర్వాత వస్తుంది. అలాగే ఈ రేడియేషన్లో కానీ కీమోథెరపీ, ఆ తర్వాత రేడియేషన్లో కొన్ని ఇంటెస్టైన్స్ కూడా కొన్ని దెబ్బతింటాయి. అది అందరిలో ఎక్కడైనా పర్సంటేజ్ ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఏ మందులకు కానీ ఏ రేడియేషన్ కానీ తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ లాభం వచ్చేదాన్ని సెలెక్ట్ చేస్తాం. దాన్నే కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటాం, లేకపోతే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అంటాం. ఏదైతే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయో దాన్ని వాడం. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే, అవతల ప్రాణం పోయేటప్పుడు కొంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే పర్వాలేదు ప్రాణం నిలుపుతాం అనుకున్నప్పుడు తప్పితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు వాడం. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండి ఎక్కువ బెనిఫిట్ ఇచ్చేది వాడుతూ ఉంటాం. అయినా మనుషులందరూ, ఇద్దరు మనుషులు ఏదో ఒకే రకంగా ఉండరు కాబట్టి చూసుకుంటే మీరు అందరూ హ్యూమన్ బీయింగ్స్, అందరు మనుషులు కూడా ఒకే రకంగా ఒకే మందుకి ఒకే ట్రీట్మెంట్కి రెస్పాండ్ కారు. అలాగే కొంతమందిలో కాంప్లికేషన్లు వస్తాయి, కొంతమందిలో కాంప్లికేషన్ రావు. ఇది ఇండివిజువల్ ఓరియంటేషన్, ఇండివిజువల్ స్పెసిఫికేషన్. అది మనిషికి మారుతూ ఉంటాయి. రైట్ సార్, ఇప్పుడు జనరల్గా ఒక క్యాన్సర్ పేషెంట్ని మీరు చూసినప్పుడు ఆ క్యాన్సర్ పేషెంట్కి మానసికంగా మీరు ఇచ్చే సపోర్ట్ ఏంటి, వాళ్ళ కుటుంబానికి కూడా ఎలాంటి సపోర్ట్? నేను ఎంతకుముందే చెప్పాను చూసారా, వెనకటి రోజుల్లో క్యాన్సర్ వచ్చిందంటే చనిపోవటం అనేది అది మనసులో నుంచి తొలగించుకోవటం. ది ఎర్లియర్ ది డయాగ్నోసిస్, ది బెటర్ ది ప్రోగ్నోసిస్. ఇంతకుముందు చెప్పాను చూసారా, అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ అంటాం. ఇప్పుడు మామూలుగా అసలు రాకుండా చేయడానికి ఏ కారణాలు ఉన్నాయో ఆ కారణాలు కూడా ఇందాక కొన్ని చెప్పలేదు, మధ్యలో ఇదైపోయింది. ఎక్కువ కారణాల్లో ఏ కారణాల వల్ల వస్తుందో ఆ కారణాలను కనుక తొలగించుకున్నట్టయితే రాకుండా నివారణ ఉంటుంది. కానీ వచ్చిన తర్వాత ప్రైమరీ లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్ రాగానే వైద్యం చేయించుకోవటం, అది మొత్తం తీసేస్తే అవి తగ్గిపోతుంది. తర్వాత కొంచెం వచ్చింది ఎంత వస్తే అంత, అందుకని భయపడాల్సిన పని లేదు, వచ్చి చూపించుకోవటం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, చేయించుకున్న తర్వాత కూడా క్యాన్సర్కి ఆపరేషన్ చేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటూ చాలామంది వాళ్ళ వృత్తులు చేసుకుంటా, వాళ్ళు సంపాదించుకుంటా వాళ్ళ కుటుంబానికి కూడా ఉపయోగపడుతూ ఉన్నారు. అందుకని క్యాన్సర్ రాగానే అధైర్యపడకుండా ముందు డాక్టర్ దగ్గర చూపించుకున్నట్లయితే దట్ ఈజ్ ది బెస్ట్ కౌన్సిలింగ్ విచ్ ఐ వాంట్ టు గివ్ టు యూ ది పబ్లిక్. చాలా వరకు బాగానే ఉంటుంది. డిప్రెషన్ మీరు దెబ్బతింటే డిప్రెషన్ రాగానే ఏం ఆలోచించాలి, ఆలోచన ఏం చెయ్యాలి, ఏం ప్లాన్ చేయాలి అనేది మైండ్ పనిచేయదు, అప్పుడు దెబ్బతింటారు. టేక్ ది హెల్ప్ ఆఫ్ ఎ డాక్టర్, సీనియర్ పర్సన్స్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఇంటలెక్చువల్ పర్సన్స్, మరీ ముఖ్యంగా స్పెషలిస్ట్ డాక్టర్స్ చేసుకోండి, వైద్యం చేయించుకోవటం. దట్ ఈస్ ది బెస్ట్ అడ్వైస్ విచ్ ఐ వాంట్ టు గివ్ టు ది పబ్లిక్. రైట్ సార్. సార్, ఇప్పుడు ఈ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఒకటేమో జెనెటిక్గా తీసి పక్కన పడి, అది చాలా తక్కువ పర్సెంటేజ్. ఎక్కువ భాగం వచ్చేదంతా క్యాన్సరు
మన ఉన్న వాతావరణ పరిస్థితులు మన దానికి అలవాటు పడిన దాన్ని బట్టి. ముఖ్యంగా చెప్పాల్సింది స్మోకింగ్, ముఖ్యంగా పొగాకు తాగటం, అది చుట్ట, బీడీ, తర్వాత ఏ రకంగా పొగ పీల్చుకోవటం కూడా. ఈ స్మోకింగ్ ఈజ్ అందుకనే ఇప్పుడు ఈ మధ్యలో అంతా చెప్పమంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ప్రతి సినిమాలో కూడా పెడుతున్నారు స్టాట్యూటరీ వార్నింగ్. అది ఈ చెప్పడం వల్లే వచ్చిందన్నమాట. అది ఈ స్మోకింగ్ వల్ల ఎక్కువగా ఈ బాడీలో అంతా మెయిన్ రెస్పిరేటరీ ట్రాక్టు, లంగ్స్లో క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఇది అందుకని స్మోకింగ్ ఈజ్ హైలీ డేంజరస్. అలాగే ఈ స్మోకింగ్ వల్ల నోరు అంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఈ ట్రాక్ట్ మొత్తం అది ఇక్కడ ఓరల్ క్యావిటీ కానీ అంటే నోరు కానీ, లోపల నాలుగు కానీ, గొంతు కానీ, రెస్పిరేటరీ కణాయి కానీ, లంగ్స్ కానీ, అలాగే తీసుకున్నప్పుడు యూసోఫేగస్ కానీ, పొట్టలో కానీ, ఇవన్నిటికీ స్మోకింగ్ ఈజ్ నంబర్ 1 కల్ప్రిట్. ఇంకా చెప్పాలంటే మనకి ఈ ప్రాంతంలో తక్కువ కానీ వెనకటి రోజుల్లో లేడీస్ కూడా తాగేవాళ్ళు, ముసలాళ్ళు. అదే కాకుండా ఇంతకుముందు పొగాకు నవ్వులతో ఉండేవాళ్ళు. అది కూడా చాలా డేంజర్. ఇవన్నీ కూడా ఏదైనా పొగాకు సంబంధించి పొగ కానీ ఇవన్నీ వెళ్ళటం ఇరిటేషన్ చేసి అవి పెరిగిపోతా కంట్రోల్ తప్పి పెరిగిపోతూ ఉంటుంది. స్మోకింగ్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2, ఆల్కహాల్ ఇంటేక్ ఆల్సో ఈజ్ నాట్ గుడ్ టు ది హెల్త్. ఎక్కువ తాగితే ఈ యూసోఫేజైటిస్ వచ్చి ఆహారనాళం, అలాగే పొట్టలో గ్యాస్ట్రైటిస్ రావటం, ఇంకా గ్యాస్ట్రైటిస్ ఎక్కువైతే పెర్నిసిస్ ఎనీమియా వస్తుంది, కొన్ని విటమిన్స్ లోపం వల్ల ఇవన్నీ కార్సినోమా స్టమక్ వస్తుంది. అలాగే ఆల్కహాల్ వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. ఈ ఆల్కహాల్ సెకండ్ నంబర్ 2. మూడోది ఏంటంటే తీసుకునే ఆహారంలో డైట్లో ఫైబర్ డైట్ తీసుకుని అదేంటి కాన్స్టిపేషన్ లేకుండా రెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్ అంటాం. ఎక్కువ రోజునానికి చక్కగా ఉదయం సాయంత్రం లేకపోతే రోజుకు ఒకసారైనా రెగ్యులర్గా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటే అది తక్కువగా ఉంటుంది. ఫారిన్ కంట్రీస్లో ఎక్కువగా అంతా వాళ్ళు బ్రెడ్, ఈ ఆకుకూరలు ఏమీ తీసుకోకుండా బ్రెడ్, మాంసం తింటూ ఉంటే వాళ్ళు మోసాలు ఇదిగా ఉండి కాన్స్టిపేషన్ వచ్చి వాళ్ళలోనే ఈ పాలిప్స్, పెద్ద పేగులు క్యాన్సర్ దాకా కూడా చెప్పాను. అందుకని ఈ క్యాన్సర్లు కూడా అసలు క్యాన్సర్ కాదు, ఏ జబ్బు కూడా పరిసరాలను బట్టి కొన్ని ఉంటాయి. ఇక్కడ మనం తెనాల్లో కూర్చుంటే ఒక రకమైన కొన్ని జబ్బులు ఎక్కువ ఉంటాయి, అలాగే వ్యవసాయదారులు కొన్ని రకాల జబ్బులు ఉంటాయి, ఫారినర్స్లో ఇంకో రకం జబ్బులు ఉంటాయి. అందుకని ఇతర దేశాల పరిస్థితులు బట్టి రకరకాల. అందుకనే ఈ జబ్బు ఫలానా దేశంలో ఉంది, ఈ జబ్బు ఫలానా కంట్రీలో ఉంది, ఈ ఫలానా కంట్రీలో అని కూడా చెబుతూ ఉంటుంది ఇన్సిడెన్స్. అది అలా ఈ పెద్ద పేగు క్యాన్సర్ కూడా ఫారిన్లో చాలా ఎక్కువ. అలాంటిది ఇది కాన్స్టిపేషన్ వల్ల వస్తూ ఉంటుంది. అలాగే ఫైబ్రాయిడ్, ఇంకా చిన్న కారణాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంటాయి. అలాగే లేడీస్లో వచ్చేటువంటి బ్రెస్ట్ క్యాన్సర్లో కొంచెం పిల్లలకు కనుక పాలు ఇవ్వకపోతే, అంటే ఎంతవరకు ఎక్కువ పర్సంటేజ్ కాకపోయినా కానీ పాలు ఎక్కువగా వెనకటి నుంచి వచ్చేటువంటి సాంప్రదాయం ప్రకారంగా పిల్లలను గంటం, పిల్లలకు పాలు ఇస్తూ ఉంటే వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుద్ది. పిల్లలకు పాలు ఈనాళల్లో కొంచెం ఇన్సిడెన్స్ కొంచెం ఎక్కువ. అలాగే పిల్లల కన్నాలలో యూట్రస్ కన్నాలలో కంటే కూడా పిల్లల కన్నాలలో స్టెరిలిటీ, ఆ స్టెరిలిటీ వాళ్ళలో కూడా ఎండోమెట్రియల్ కార్సినోమా అని చెప్పేసి యూట్రైన్ క్యాన్సర్ కూడా కొన్ని వస్తాయి. ఇంకోటి ఏంటంటే హెల్దీ సెక్స్ వరకు ఓకే, కానీ మల్టిపుల్ పార్ట్నర్స్లో ఉండే వాళ్ళలో అక్కడ హైనైజీనిక్ సెక్స్ వస్తే వాళ్ళకి కార్సినోమా సర్వీక్స్ అది చాలా కామన్ మన ఏరియాలో. ఇప్పుడు తగ్గుతుంది, కానీ ఇంతకుముందు చాలా కార్సినోమా సర్వీక్స్ చాలా ఎక్కువ ఉండేది. అది కనుక్కోవడం, ఇందాక నేను చెప్పాను బ్లీడింగు, దానికంతా కూడా హిస్టెక్టమీ ఇమీడియట్గా ఫస్ట్ స్టేజ్లో అయితే హిస్టెక్టమీ చేసి మొత్తం తీసేవాళ్ళం. ఇంకా కొంచెం పెరిగితే దానికి రేడియేషన్ పెడతాం మెయిన్, ఆ రేడియేషన్లో కూడా అది. అందుకని ఎలాంటివన్నీ కూడా జాగ్రత్తగా మనం పాటించుకుంటే కొంతవరకు క్యాన్సర్ రాకుండా ఆపుకోవచ్చు. రైట్ సార్. ఇప్పుడు చాలామంది కూడా ఒక్కొక్కళ్ళు కొద్ది ఖండితులు ఉంటాయి, గడ్డలు ఉంటాయి సార్. అవి వచ్చినప్పుడల్లా పక్కన అరే క్యాన్సర్ వచ్చింది చూపించుకోరని చెప్పని అనేటువంటి ఒక అపోహ కానీ ఒక భయం కానీ వాళ్ళు సూచన కానీ చేస్తూ ఉంటారు. నిజంగా ఖండితులు గడ్డల వల్ల క్యాన్సర్ వస్తుందా? వస్తే వాటి చికిత్స ఉందా? అసలు కణితులు గడ్డలు అంటే ఇందాక నేను ఫస్ట్ చెప్పాను ఒక మాట. కణితులు గడ్డలు అనేది మామూలుగా ఎప్పుడు ఉండకూడదు. ఆ కణితుల్లో కూడా బెనైన్, మ్యాలిగ్నెంట్ చెప్పాను. ఏదైనా కానీ న్యూ గ్రోత్ అంటాం ఫస్ట్. అసలు ముందు క్యాన్సర్ అనేది అదుపు లేకుండా పెరిగేటువంటి న్యూ గ్రోత్ ఈజ్ క్యాన్సర్. చిన్న అదుపులుగా పెరిగేది, నిదానంగా పెరిగి మామూలుగా ఉండే గడ్డలు అవి బెనైన్, అవి గ్రోత్స్. కానీ క్యాన్సర్ అనేది కాకుండా ఆ గడ్డలు కొన్నిసార్లు పొటెన్షియల్లీ మ్యాలిగ్నెంట్ అని ఒక మాట చెప్పాను. కొన్ని నిదానంగా కొంతకాలం చిన్న సైజు ఉండి తర్వాత పెరుగుతుంది, అవి క్యాన్సర్ లాగా మారుతాయి.
కానీ ఎక్కువ భాగం బెనైన్ గ్రోవ్స్ మాత్రం క్యాన్సర్లు కావు, కొన్ని మాత్రం అవుతూ ఉంటాయి. అందుకని డాక్టర్ గారు చూపించుకుంటే ఆ వెరైటీని బట్టి. అంతకైతే అనుమానం అయితే ఏంటంటే ఫస్ట్ పొజిషన్ బట్టి తీసేయటం తేలిగ్గా, అసలు చిన్న సైజులో ఉన్నప్పుడు ఆపరేషన్లు కూడా సింపుల్గా అయిపోతాయి. లెస్ ఎక్స్పెన్సివ్ అంటే తక్కువ ఖర్చు అవుతుంది, తక్కువ ప్రాబ్లమ్స్ కూడా. పెరిగిన తర్వాత ఖర్చు ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఇందాక దుష్ప్రభావాలు కొన్ని ఇదే ఉంటాం, కొన్ని ప్రాణాపాయం కూడా ఉంటుంది. అది రైట్ సార్. ఇప్పుడు మనం క్యాన్సర్ గురించి చాలా చెప్పుకున్నాము. అయితే క్యాన్సర్ వ్యాధి చికిత్సలు అంటే ఇప్పుడు రాను రాను ఆధునికంగా వైద్య చికిత్సలు వచ్చినాయని చెప్పని అంటుంటారు. మరి ఈ ఆధునిక వైద్య చికిత్సలు ఏంటి, దానివల్ల ఎంతవరకు ఫలితం ఉంటుంది? ముఖ్యంగా నమస్కారం. ఈ క్యాన్సర్ ఏది వచ్చినా కానీ వైద్యుడిగా ఊరినే ఫలానా జబ్బని చెప్పటం కాకుండా దానికి ట్రీట్ చేసినప్పుడే వాళ్ళకి నయం చేసి సంతోషంగా ఇంటికి పంపిస్తేనే అటు పేషెంట్కి కానీ డాక్టర్కి కానీ సంతోషం, సాటిస్ఫాక్షన్, తృప్తి ఉంటుంది. ఇప్పుడు అడ్వాన్స్మెంట్లు ఇవన్నీ ఏంటంటే ఈ క్యాన్సర్ కనుక్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా బోల్డంతా అడ్వాన్స్మెంట్లు వచ్చినాయి. ఆ అడ్వాన్స్మెంట్లో భాగంగా ముందు క్యాన్సర్ అని నిర్ధారణ అవ్వటం ముందు ముఖ్యం. నిర్ధారణ అవ్వకుండా క్యాన్సర్కి వైద్యం చేయటం అనేది ఎప్పుడు మేము చెయ్యం. ఇంకో నిర్ధారణ అయ్యే దాంట్లో పెథలాజికల్గా చాలా వరకు డయాగ్నోస్టిక్ పర్పస్గా మేము ఉంటాం. పెథలాజికల్గా కూడా అడ్వాన్స్మెంట్ వచ్చినాయి. అందులో భాగంగా ఇప్పుడు ఇందాక చెప్పాను, ఒకటి అల్ట్రాసౌండ్ టెస్ట్ రావటం కానీ, సిటీ స్కాన్ రావటం కానీ, ఎంఆర్ఐ రావటం కానీ, పెట్ సిటీ స్కాన్ రావటం కానీ, గామా కెమెరాలు రావటం కానీ, ఐసోటోప్ స్కాన్లు రావటం కానీ, వీటన్నిటి వల్ల క్యాన్సర్ ఇందాక చెప్పిన లక్షణాలను కనుక రాగానే మీరు వచ్చేస్తే మేము పరీక్ష చేసి ఈ పరీక్ష మనిషి మాన్యువల్గా పరీక్ష చేసి తర్వాత లక్షణాలను బట్టి మాన్యువల్ పరీక్షలను బట్టి ఆ పరీక్షలు ఇప్పుడు నేను చెప్పిన అల్ట్రాసౌండ్ దగ్గర నుంచి పెట్ స్కాన్ దాకా పరీక్షలు చేసి ఎక్కడన్నా ఏదన్నా కనుక క్యాన్సర్ అనుమానం వస్తే దాన్ని పెథలాజికల్గా డయాగ్నోస్ చేస్తాం కోసం ఎఫ్ఎన్ఏసి అని ఒక చిన్న సూదేసి కణాలు తీయటం, తర్వాత కోన్ బయాప్సీ అని తీసుకోవటం, ఇన్సిజన్ బయాప్సీ కనబడతా ఉంటే ఇది చేయటం, అల్ట్రాసౌండ్ గైడెడ్గా బయాప్సీలు తీయటం, సిటీ స్కాన్లు బయాప్సీలు చేయటం, అలా తీసేసి ఇంకా చిన్న ఇమీడియట్గా మొత్తం గడ్డ మొత్తం తీసి పరీక్ష పంపితం చేస్తే అలా చేయటం వల్ల ఇది అడ్వాన్స్మెంట్. ఇవన్నీ పరీక్షలు చేసే యంత్రాలు రామట్టే మేము ఈ పరీక్షలు చేసేది తొందరగా కనుక్కోవటం ఉంది. తొందరగా కనుక్కోవటం వల్ల ఇవాళ ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ఇవ్వగలుగుతున్నాం. అందుకనే అసలు క్యాన్సర్ వచ్చిందని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంథింగ్ అరౌండ్ 1980 అనుకుంటా, 78 ఎమర్జెన్సీ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయితే అందులో ఒక చిన్న లంగ్స్లో ఒక చిన్న నాడ్యూల్ అని చెప్పేసేవాళ్ళు. దాన్ని లంగ్ క్యాన్సర్ అనుకుంటే అప్పుడు ఫారిన్లో పంపించి సర్జరీ చేయించుకొచ్చారు. ఆ తర్వాత చాలా కాలం ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు పూర్తి చేశాడు, తర్వాత చాలా కాలం బతికాడు. ఇది ఒక ఎగ్జాంపుల్. 1980s సంథింగ్ 78, 80s అది. అలాగే చాలామంది సెలబ్రిటీలు కానీ బయట కానీ తెలుగు ఉంటుంటుంది. రెండోది ఆపరేషన్లు కూడా ఆపరేషన్లో కూడా ఇప్పుడు అన్నీ మేము డయాథెర్మీ కార్టరీలు వచ్చాయి, అలాగే మ్యాగ్నిఫికేషన్ వచ్చేసింది. తర్వాత లోపల కూడా అల్ట్రాసౌండ్ టెస్టులు చేసి ఎంతవరకు ఉంది ఏది ఉందని చెప్పేసి వీటితో తర్వాత బ్లాక్ డిసెక్షన్లు కనబడేటువంటి లింఫ్ నోడ్స్ అన్ని తీసేయటం, ఎక్స్టెన్సివ్ సర్జరీలు చేయటం, చేసిన తర్వాత అలా బతికిష్టం కోసం ఐసీయూలో పెడతాం, వెంటిలేటర్లు పెడతాం. టీం వర్క్ వచ్చింది. ఒకటే డాక్టర్ 4-3 స్పెషలిస్ట్ వచ్చి, సపోజ్ జనరల్ సర్జన్, అలాగే ఆర్థోపెడిక్, ఎముక వస్తే ఎముక ఇన్వాల్వ్ ఆర్థోపెడిక్, తర్వాత పోయిన దాన్ని మళ్ళీ వ్యాస్కులర్ సర్జన్ రక్తనాళాలకు ఇన్వాల్వ్ అయితే వ్యాస్కులర్ సర్జన్ క్లాంప్ వేసి ఇది కూడా కలిసి వచ్చేసి అది ఆ రక్తనాళాలను అక్కడ వరకు తీసేసి తర్వాత మళ్ళీ రక్తనాళాలను రికన్స్ట్రక్ట్ చేసి, అలాగే ముఖంలో ఇది అయిపోతే ఇది చేసి మళ్ళీ రికన్స్ట్రక్షన్ అది పేస్ చేసి ప్లాస్టిక్ సర్జన్స్, అలా మల్టిపుల్ టీం వర్క్గా సర్జన్స్ అందరూ కలిసి సర్జరీ చేయటం అనేది అడ్వాన్స్మెంట్ నెంబర్ 1. అలాగే మెడికల్గా కూడా చాలా కాస్ట్లీ అయినా కానీ కీమోథెరపీ చాలా రకాలైనటువంటి ఇంతకుముందు 30 ఏళ్ళ నాడు కొన్ని ఉండి ఇప్పుడు ఒక్కొక్కదానికి చాలా కాస్ట్లీ మెడిసిన్స్ కూడా వచ్చి మెడికల్ ఆంకాలజీ చాలా పెరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా రేడియేషన్ ఆంకాలజీలో కరెంటు పెడతాం, పైనుంచి ఫోకస్ చేసి పెడతాం, తర్వాత మిగతా వాటికి అవ్వకుండా కాన్సన్ట్రేట్గా బీములు రావటం. అదే మేము ఇక్కడ బొమ్మల క్యాన్సర్ హాస్పిటల్లో కూడా వచ్చేసింది. ఇంతకంటే ముఖ్యంగా సైబర్ నైపుణ్యం వచ్చింది. దగ్గర 40-50 crores ఉంటుంది, హైదరాబాద్లో కూడా ఒకసారి ఉంది. దీన్ని పెట్టేసి మొత్తం 3 డైమెన్షనల్గా ఎక్కడెక్కడ అవుతుందో ముందు ట్రయల్ చేసి మొత్తం చేసేసి ఆ
కరెక్ట్గా మెదడులో వచ్చిందని కానీ ఎక్కడ లోపల ఉన్నదాన్ని కూడా అక్కడ ఫోకస్ చేసేయటం వల్ల సైబర్ నైఫ్ స్టీరియోటాక్సిక్ సర్జరీ అంటాం. కత్తి పెట్టకుండా కరెక్ట్గా బీమ్ అడిపెట్టి దాన్ని అంతవరకు ట్యూమర్ని లైస్ చేసేయటం. దిస్ ఈజ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. అది మ్యాగ్నెన్సీ, అది సైబర్ నైపుణ్యంగా వాడుకోవటం కానీ, ఇంకో గామా కెమెరాలు వాడుకుని చేసుకోవటం కానీ, తర్వాత ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ చేసుకోవటం కానీ, బ్రాకీ థెరపీలు కానీ, లోకల్ అక్కడ కాల్షియం తెలుసు అక్కడ వరకే లోకల్ పెడతాం, నీడిల్స్ పెడతాం, రకరకాల ఈవెన్ సమ్ టైమ్స్ లోపల ఈసోఫేజియల్ క్యాన్సర్ కూడా రకరకాలు పెట్టుకోవటం కానీ, ఎండోస్కోప్ ద్వారా చేసుకోవటం కానీ, ఇనిషియల్ స్టేజ్లో తీసేయటం కానీ, అలా రకరకాల అడ్వాన్స్మెంట్లు వచ్చినాయి. ఈ అడ్వాన్సుల ద్వారా చాలామందికి క్యాన్సర్ వచ్చినా కానీ నయం చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. దట్ ఈస్ సాటిస్ఫాక్షన్ బోత్ టు ది పేషెంట్ అండ్ టు ది డాక్టర్ సర్జన్. సార్ ఇప్పుడు చిన్న క్వశ్చన్ సార్, ఈ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళలో మెదులుతున్నటువంటిది ఆలోచన, ఇప్పుడు ఈ భార్యాభర్తల వైవాహ జీవితానికి క్యాన్సర్ ఏమైనా అడ్డు వస్తుందా, అంటే క్యాన్సర్ అనేది వైరల్ అవుతుందా అనేది వాళ్ళ క్వశ్చన్. అసలు క్యాన్సర్ ఏ ప్రాంతంలో ఉన్నది అనేది లెక్క. అసలు గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉండదానికి తప్పితే మిగతా దేనికి కూడా వైవాహిక జీవితానికి క్యాన్సర్కి సంబంధం లేదు. నెక్స్ట్ చాలా వరకు క్యాన్సర్ గురించి మాకు సమాచారం ఇచ్చారు మా ప్రేక్షకులకి. ఈ క్యాన్సర్ మనం గుర్తించడానికి కానీ రాకుండా ఉండటానికి కానీ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏదైనా సూచనలు సలహాలు ఏమైనా ఉంటాయి? అంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు కవర్ చేశాను. ఏ కారణాల వల్ల ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకం కారణం ఉంటుంది. బ్రెస్ట్కి ఒక రకం కారణం చెప్పాను ఇంతకుముందు, అలాగే కార్సినోమా సర్వీస్కి ఒక రకం కారణం, అలాగే లంగ్కి ఒక రకం క్యాన్సర్, పొట్టలో ఒక లివర్ క్యాన్సర్కి ఒక రకం కారణం. అలా ఈ కారణాలు ఏవైతే, అలాగే కొలాని పెద్ద పేకు ఒక రకం కారణం. ఏ కారణాల వల్ల అయితే క్యాన్సర్ వస్తుందో ఆ కారణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా పొగ తాగకుండా ఉండటం, సారా తాగకుండా లిక్వర్ తాగకుండా ఉండటం, అలాగే ఎక్కువ స్పైసెస్ వాడకుండా ఉండటం, ఆ డైట్ అనేది సమతుల్యంగా తీసుకోవటం, అలాగే అన్నిటికంటే హార్మోనియస్గా మా విచ్చలవిడితనం ఎందులో కూడా వైవాహిక జీవితంలో విచ్చలవిడితనం లేకుండా ఉండటం, మంచిగా చూసుకుంటే చాలా వరకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఇక తర్వాత ఎంత చేసినా కొన్ని ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్స్ వచ్చినా వాటికి ఇమీడియట్గా అనుమానం రాగా నేను చెప్పిన లక్షణాలు ఏమవుతుండో ఆకలి తగ్గిపోవటం, ఎనీమియా రావటం, డిస్పేజియా రావటం, తర్వాత బ్లీడింగ్ రావటం, వాంతులు రావటం, ఇలాంటివన్నిటి కాగానే వెళ్ళి డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటే తగిన ఎర్లీ స్టేజ్లో వైద్యం అనేది, ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ కాల్డ్ ది ప్రైమరీ లెవెల్ ఆఫ్ ప్రివెన్షన్. అది బెస్ట్. రైట్ సార్. ఇప్పుడు క్యాన్సర్ అంటే మనం భయపడకూడదు, అది ప్రాథమిక దశలోనే మనం చికిత్స చేయించుకుంటే మనకు లైఫ్ ఉంటుంది అనేది చెప్తున్నారు. ఇదివరకులాగా కాకుండా ఇప్పుడు ఆధునికమైనటువంటి ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇటువంటి పరిస్థితుల్లో క్యాన్సర్ గురించి భయపడొద్దని డాక్టర్ చిందు సాంబశివరావు గారు మనకి చెప్పడం జరిగింది. ఇది ఈనాటి ఆరోగ్యమస్తు కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. అందరి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం.